హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9 ఇక లాస్ట్ దశకైతే చేరుకునింది. ఇక ఒక్క రోజులో విజేత ఎవరో తెలిసిపోతుంది. దానికంటే ముందు హౌస్లో చాలామంది అయితే ఇక రావడం, సెలబ్రిటీస్ రావడం, వీళ్ళతో ఫన్ చేయడం, అలాగే హ్యాపీగా ఎంజాయ్ చేయడం ఇవన్నీ అయితే జరిగాయి కదండి. ఇక ఎలిమినేషన్ కూడా స్టార్ట్ అయిపోయాయి బిగ్ బాస్ హౌస్లో. సో ఇప్పటి వరకు సంజన గారైతే ఫిఫ్త్ పొజిషన్లో ఆమె ఇంటి నుండి బయటికి రావడం జరిగింది. నిజంగా ఇది ఎంతమందికి అన్‌ఫేర్ అనిపిస్తుంది. సో చాలామంది ఫేర్ అని అనుకోవచ్చు. ఆమె అసలు ఏం చేసింది? ఆమె ఫిఫ్త్ పొజిషన్‌లో ఉండడమే గ్రేట్ కదా! ఆమె కంటే వేరే వాళ్ళు డిజర్వ్ కదా! అనేవాళ్ళు కూడా ఉంటారు. కాకపోతే నిజంగా హార్ట్ ఫెల్ట్‌గా చూసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఆమె పడిన కష్టం. సో ఏదో ఫన్నీగా ఆమెని ఆల్రెడీ మనసులో వేరేగా విధంగా అర్థం చేసుకొని చూసిన వాళ్ళకి ఏమీ అర్థం కాకపోవచ్చు. బట్ ఆమె నిజంగా ఈ సీజన్‌కి స్టార్టింగ్ హైప్ తెచ్చిందే ఆవిడ. సో ఇక ఆ గుడ్డు మ్యాటర్ వల్లే చాలామంది వాళ్ళ నోర్లు విప్పడము, అలాగే అది ఎలిమినేషన్ దాకా తీసుకొని వెళ్ళడము, అసలు ఎందుకు చూడాలి అనుకుంటున్న వాళ్ళకి ఇందుకోసమైనా చూడాలి కదా అని అనిపించేలా చేసింది సంజన గారు మాత్రమే. ఈమె టాప్ 5లో వెళ్ళిపోవడం కొద్దిగా బాధ అనిపిస్తుంది. బట్ ఇంకేం చేయలేం కాబట్టి ఇక సూట్ కేస్ కూడా ఆఫర్ అయితే చేయలేదట. ఇక సూట్ కేస్ అన్న కనీసం ఆఫర్ చేసుంటే ఖచ్చితంగా తీసుకొని అయితే వెళ్ళుండేది. ఎందుకంటే డబ్బులు అవసరమనే కాదు, ఆమెకి దేవుడి దయ డబ్బులు ఉండొచ్చు. కాకపోతే మనం ఇన్ని రోజులు పడిన కష్టం ఎంతో కొంత వస్తే వచ్చిందే కదా అని అనుకోవడంలో తప్పైతే లేదు కదా. సో ఇక ఈమె డబ్బులు కూడా ఏమీ ఆఫర్ చేయలేదు కాబట్టి ఫిఫ్త్ పొజిషన్లో ఈమె అయితే ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోయింది. ఇక నెక్స్ట్ ఉన్న పొజిషన్ ఇది చెప్పే ముందు ఒక్కసారి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే ఇప్పుడు ఫోర్త్ పొజిషన్. అసలు ఫోర్త్ పొజిషన్‌కి నిజంగా ఇద్దరు, ఫోర్త్ అండ్ థర్డ్ పొజిషన్‌లో ఇద్దరు ఉన్నారని చెప్తూ వస్తున్నాం. ఇమ్మాన్యుయల్ అలాగే డేమాన్ పవన్. సో లాస్ట్ ఫ్యూ డేస్‌లో డేమాన్ యొక్క గ్రాఫ్ ఎంత పెరిగిందంటే కామనర్స్ చాలామంది కూడా డేమాన్‌ని చాలా సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఎందుకంటే తన ఆట మారింది, మాట మారింది, తన ప్రవర్తన మారింది. ఇలా చాలా మార్పులైతే తనలో వచ్చాయి. సో ఫస్ట్ నుంచి ఇలాగే ఉంటే అసలు కళ్యాణ్‌ని దాటి తనకైతే నిజంగా ఆ యొక్క ట్రోఫీ పొందుకునే అర్హత ఉండేది. కాకపోతే మధ్యలో కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల, ఈ గొడవల వల్ల, ఈ లవ్ ట్రాక్ వల్ల ఇదంతా కొద్దిగా ట్రాక్ తప్పింది. కానీ ఎప్పుడైతే రీతు వెళ్ళిపోయిందో ఇంకొక యాంగిల్‌ని తనలో నుంచి ఉన్నటువంటి ఒరిజినల్ యాంగిల్ బయటకొచ్చింది. సో ఇప్పుడు ఇంకా బాగా ఇష్టపడి జనాలు తనకి మంచి ఓటింగ్ అయితే వేశారు. ఇప్పుడు ఇమ్మాన్యుయల్ ఫోర్త్ పొజిషన్‌లో ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోయాడంట. నిజంగా ఇది వింటే మనసుకి నిజంగా చాలా బాధ అనిపించిందండి. మీరు నిజంగా కళ్యాణ్ ఫ్యాన్స్ అయ్యుండొచ్చు, తనూజ ఫ్యాన్స్ అయ్యుండొచ్చు, కానీ మీరు ఏమనుకున్నా పర్వాలేదు. కాకపోతే నా దృష్టిలో మాత్రము సంజన గారు ఎంత డిజర్వ్ క్యాండిడేట్, సంజన గారికి మించి ఇమ్మాన్యుయల్ అయితే ఆ ట్రోఫీ పొందుకునేదానికి కంప్లీట్ అర్హత ఉన్న అబ్బాయి ఈ అబ్బాయి. ఎందుకంటే ఒక ఎంటర్టైనర్గా మాత్రమే కాదు, ఇతను మంచి ఫైట్ ఇచ్చాడు. సో ఆర్గ్యుమెంట్స్ బాగా చేస్తాడు. సో ఒక ఆటని ఎలా అర్థం చేసుకోవాలో ప్రతిదీ కూడా అర్థం చేసుకొని దాన్ని ముందుకు సాగాడు. నిజంగా ఈ అబ్బాయి అసలు స్టార్టింగ్ నుంచి చూసుకుంటే తనూజకి చాలా వరకు హైప్ ఇచ్చింది కూడా ఈ అబ్బాయి. ఎందుకంటే తను జోకులు వేయడము, తనతో సరదాగా ఉండడము, తన మీద కమెంట్ చేయడం కానివ్వండి, అంటే నాన్న అంటే దాన్ని ఇంకా ఇమిటేట్ చేసి తనని హైప్ చేసింది. ఒక విధంగా చూసుకుంటే ఈ అబ్బాయి వల్లే తనకు కూడా అంత క్రేజ్ అయితే వచ్చింది. లేకపోతే తను ఏదో కామ్గా ఉండే పర్సనే, కానీ ఈ అబ్బాయితో ఉండి అలా సరదాగా స్కిట్లు చేయడము, ఆ అమ్మాయి కొంచెము బాగుండేసరికి ఇతను కొద్దిగా అంటే నవ్విపిచ్చడము, సో అందరూ బాగుందని చెప్పడం, ఇలాగ వేరే వాళ్ళని హైప్ చేసింది కూడా ఇమ్మాన్యుయలే. నిజంగా ఇమ్మాన్యుయల్ లేకపోతే ఈ సీజన్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ అనేది చాలా అంటే చాలా తక్కువగా ఉండేది. యెస్, సంజన గారు చేసినా అది డిఫరెంట్. కాకపోతే ఈయన చేసేది అందరికీ నవ్వు తెప్పించే విధంగా, ఎక్కడ బోర్ కొట్టకుండా ఇంత స్ట్రెస్‌లో కూడా తనదైన స్టైల్‌లో ఒక గుర్తింపుని సంపాదించుకున్నాడు. సో అవినాష్ డిఫరెంట్. అవినాష్ ఎంటర్‌టైన్‌మెంట్ చేశాడు, కానీ ఎవరో ఒకరు తనతో పాటు ఉంటేనే చేస్తాడు. బట్ ఇమ్మాన్యుయల్ అలా కాదు. పాపం ఎవరు ఉన్నా లేకపోయినా ఈ సీజన్ మొత్తం కూడా తన భుజాల మీద నడిపించింది నిజంగా ఇమ్మాన్యుయల్ని ఫోర్త్ పొజిషన్లో తీసేయడం నిజంగా అస్సలు నచ్చలేదండి. కనీసం రన్నర్ అప్గా తన్ని అక్కడ దాకా ఉంచుంటే చాలా బాగా అనిపించిండేది. ఎందుకంటే కళ్యాణ్ కంటే కూడా
నా దృష్టిలో ఇమ్మాన్యుల్ అయితే ప్రతి గేమ్ ఆడాడు, ప్రతి గేమ్ ఆల్మోస్ట్ గెలిచాడు. సో మీరనొచ్చు ఫస్ట్ ఫైనలిస్ట్ అవ్వలేదు కదా, ఇక సెకండ్ కెప్టెన్ అవ్వలేదు, సెకండ్ కెప్టెన్ అయ్యాడు. సెకండ్ కెప్టెన్ ఏంటి, త్రీ టైమ్స్ కెప్టెన్ అయ్యాడు. సో ఫైనలిస్ట్ కూడా, ఫస్ట్ ఫైనలిస్ట్ కూడా తను అవ్వాల్సిందే. అది కూడా కళ్యాణ్ వల్లే అది పోయిందనే చెప్పొచ్చు. ఎందుకనంటే ఆ రోజు బాల్స్ వేసేటప్పుడు తనూజ ఆ యొక్క బ్రిక్స్ని కొట్టగలిగింది, చెయ్యి బాగలేకపోయినా. కళ్యాణ్ కొట్టలేకపోయాడా? మీరు చెప్పండి. నిజంగా అలా అని కళ్యాణ్ చెడ్డవాడని నేను చెప్పట్లేదు. బట్ వాట్ ఎవర్, తన స్ట్రాటజీ అక్కడ వర్కౌట్ అవ్వలేదు. లేకపోతే ఇమ్మాన్యుల్ నిజంగా బర్నీ గారి కోసం ఆ రోజు పైపుల గేమ్ ఎలా ఆడాడు, బర్నీ గారి కోసము ఇమ్మాన్యుల్ ఎంత చక్కగా ఆడాడో చూశారు కదా. ఎందుకంటే ఒక పట్టుదల, మనల్ని నమ్మి ఒక వ్యక్తి మనల్ని ఆ గేమ్లోకి దించాడంటే వాళ్ళ కోసం మనం కష్టపడాలని. ఆ రోజు కళ్యాణ్ ఇమ్మాన్యుల్కే కదా పోటీ పడింది. అసలు కళ్యాణ్ సగం కాదు కదా, ఇక కొద్ది కూడా పైపులు సరిగ్గా పెట్టలేకపోయాడు. బట్ ఇమ్మాన్యుల్ ఎంత కష్టపడాడు ఆ బాడీతో, నిజంగా అన్నిసార్లు లోపలికి బయటికి తిరిగి ఆ పైప్స్ అన్నిటిని కరెక్ట్గా ఫిట్ చేసి అసలుకి ఎంత చక్కగా ఆడి రికార్డ్ని బ్రేక్ చేశాడు. సో ఇక వీళ్ళిద్దరిలో కంపేర్ చేసుకుంటే ఎస్, ఓట్లు కళ్యాణ్కి వచ్చాయి. అది ఎలా వచ్చాయి అనేది మనకైతే తెలియదు. తనను చాలామంది ఇష్టపడి ఉండొచ్చు, తన పిఆర్ టీం బాగుండొచ్చు, తన గేమ్ నచ్చుండొచ్చు, ఈ సోల్జర్ అని ఉంటాడు, ఏదైనా కానివ్వండి. నేనేమి కళ్యాణ్ని తక్కువ చేయట్లేదు. కానీ కళ్యాణ్ కంటే కూడా గేమ్స్ విషయానికి వస్తే నిజంగా ఇమ్మాన్యుల్ ఎవ్వరి మీద కోప్పడకుండా తనదైన ఆట ఏది ఇచ్చినా కానీ ఆ టాస్క్ని మాత్రం కంప్లీట్ చేసేదాకా ఊరుకోడు. నిజంగా ఆ రోజు కూడా ఎన్ని ప్లాన్లు వేసి నిజంగా ఫస్ట్ సంజన గారిని తప్పించింది కూడా, ఎందుకంటే వేరే వాళ్ళతో తగాదాలు పడితే మా మమ్మీయే కదా సర్దుకుంటుందని ఫస్ట్ ఫైనలిస్ట్ అప్పుడు తనతోనే ఆడి ఆమెను తీసేశాడు. సో చివరి వరకు పోరాడుకుంటూనే వచ్చాడు. కాకపోతే అదే బ్యాడ్ లక్ అంటారు కదా కొన్నిసార్లు. సో ఆ బ్రిస్క్ టాస్క్లో నిజంగా పోయినప్పుడు కూడా కళ్యాణ్ మీద ఏమీ అరవలేదు, సరేలేరా అని చెప్పి బాధపడ్డాడు. కానీ మనసులో చాలా బాధ అనిపించింది. ఎందుకంటే చేయి దాకా వచ్చి చేయి జారిపోయినట్టు అయిపోయింది. కష్టపడి అన్న ఆటలు ఆడుకుంటూ వచ్చి కూడా తనకు నిజంగా తన ఆడే ఆట అయితే ఖచ్చితంగా గెలుస్తాడండి. ఇక వేరే వాళ్ళ అంటే ఏదైనా సపోర్టింగ్ టాస్క్ కానివ్వండి, లేదు ఎవరైనా ఆడాలి ఇలాగ కొట్టాలి అన్నప్పుడు ఇక తన చేతుల్లో ఏముండదు కదా. నిజంగా చాలా బాధ అనిపించింది 4th పొజిషన్లో తను వెళ్ళిపోవడం. ఇంకా ఏంటి, సూట్ కేస్ కూడా ఆఫర్ చేశారంట, సూట్ కేస్ కూడా తీసుకోలేదంట. నాకు తెలిసి ఈ అబ్బాయి ఎలిమినేట్ అవ్వడేమో అని అనుకొని సూట్ కేసు తీసుకోలేదేమో, లేదు అనుకుంటే ఖచ్చితంగా తీసుకునేవాడేమో. లేకపోతే పాపం తీసుకొని ఉంటే చాలా బాగుండేది కదా. ఎందుకంటే ఇతని కష్టానికి తగ్గ ప్రతిఫలము ఈ యొక్క వీక్స్లో సంపాదించడం వేరు, ఒక అమౌంట్గా ఏదో ఒకటి 10 lakhs 15 lakhs చేతికి రావడం వేరు కదా. నిజంగా తీసుకొని బయటకు వచ్చి ఉంటే ఇంకా సూపర్ హ్యాపీగా ఉండేది. బట్ ఇప్పుడు డేమాన్ పవన్ 3rd పొజిషన్లో ఉన్నాడు. ఇక కళ్యాణ్ అండ్ తనూజ 1st or 2nd, ఎవరు విన్నరో ఎవరు నరనో ఇంకా తెలియదు. బట్ వీళ్ళు మాత్రం అయితే హౌస్లో ఉన్నారు. సో సంజన గారిని వచ్చేసి శ్రీకాంత్ గారు, అలాగే వాళ్ళ కొడుకు రోషన తను, వాళ్ళిద్దరూ హౌస్ లోపలికి వెళ్ళి వాళ్ళొచ్చి సంజన గారిని బయటకు తీసుకొచ్చారంట. నెక్స్ట్ వచ్చేసి అనిల్ రావుపూడి గారు, అలాగే మీనాక్షి గారు ఎవరో వాళ్ళు వచ్చేసి ఈ యొక్క సూట్ కేసు తీసుకుని వెళ్ళి ఇమ్మాన్యుల్ని బయటకు తీసుకుని వచ్చారంట. ఎస్, నిజంగా కొద్దిగా బాధ అనిపించింది. ఈసారి ఎంటర్టైనర్గా ఎవరైనా రావాలి అంటే హౌస్లోకి చాలా ఆలోచించాలండి. ఎందుకంటే ఇంత కష్టపడుతున్నా వీళ్ళని విన్నర్స్ చేయట్లేదు. సో ప్రజలు కూడా ఎందుకో మరి తెలియట్లేదు, కానీ వాళ్ళని విన్నర్స్ చేసేదానికి ఇష్టపడట్లేదో ఏంటో. ఇక కష్టపడిన వాళ్ళకి ప్రతిఫలం దక్కకుండా ఓట్ల పరంగానే వెళ్ళిపోతే ఇంకా ఎలా ఉంటుంది షో మొత్తం. ఇంత స్ట్రగుల్స్ని ఫేస్ చేసుకొని వచ్చి ఫేర్గా ఉంటే బాగుంటుంది కదా అనేది చాలామంది ఫీలింగ్. మరి మీరేమనుకుంటున్నారో కమెంట్ అయితే చేసేసేయండి. అలానే ఇక్కడ తనూజాని కళ్యాణ్ని తక్కువ చేయట్లేదు, మళ్ళీ మీరు ఏదో తప్పుగా అనుకోకండి. బట్ వాళ్ళకంటే కూడా వాళ్ళతో సమానంగా ఆడిన వాళ్ళు ఇంకా ఉన్నారు కదా. సో ఈ ఓట్లనే కారణంతోనే మిగిలిన వాళ్ళకి అన్ఫేర్ జరుగుతుందేమో అని నాకైతే అనిపించింది. ఇక నెక్స్ట్ 3rd పొజిషన్లో ఇక డేమాన్ ఉన్నాడు కదా. డేమాన్కి ఖచ్చితంగా గోల్డ్ సూట్ కేసు అయితే లోపలికి వెళ్తుంది. ఈ అబ్బాయి అయినా తీసుకుంటాడేమోనని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ అబ్బాయికి తెలుసు, సో కానీ విన్నర్ అయితే అవ్వడు, రన్నర్ కూడా అవ్వడానికి తెలుసు. కాబట్టి ఈ అబ్బాయికి ఆఫర్ కానీ వస్తే ఖచ్చితంగా తీసుకొని బయటికి వస్తేనే బాగుంటుంది ఈ అబ్బాయికి కూడా. ఎందుకంటే వాళ్ళ నాన్నకి క్యాన్సర్ అని చెప్పేసి చాలా బాధపడ్డాడు. కాబట్టి ఆయన ట్రీట్మెంట్ కోసం కానీ వాళ్ళకి సొంత ఇల్లు కూడా లేదంటున్నారు. కాబట్టి ఈ అబ్బాయి ఇంతవరకు వాళ్ళ ఫ్యామిలీకి ఏమీ చేయలేదు. కాబట్టి ఈ మనీ అయినా తీసుకుని వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీకి ఇస్తే నిజంగా సూపర్గా అనిపిస్తుంది. మరి మీకేమనిపించిందో కమెంట్ అయితే చేసేసండి. నిజంగా 4th పొజిషన్లో ఇమ్మాన్యుల్ అర్హుడా, లేదంటే ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళుంటే బాగుండేదా? ఇక సంజన గారు కూడా టాప్ 5లో ఉండడం మేలా, లేకపోతే టాప్ 3 దాకా వెళ్ళుంటే బాగుండేదా అనేది కమెంట్ చేయండి. ఇక వీళ్ళిద్దరిలో విన్నర్ ఎవరవుతారు అనేది కూడా కమెంట్ అయితే చేయండి. ఐ హోప్ ఈ వీడియో అంతా కూడా మీకు నచ్చినట్టయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ అండి, మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను. బిగ్ బాస్ అయిపోతున్న కొత్త కొత్త ఈవెంట్స్ గురించి నేనైతే చెప్తున్నాను.